వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ నుండి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్మృతులు గేయాలు అనే గేయ సంపుటిని రచించిన వారు కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈ క్రింది వాటిలో గేయ ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఆంధ్ర వైభవం. ఈ క్రింది వాటిలో ద్వంద్వ సమాస పదాలు ఏవి? 4 బి, సి మరియు డి మాత్రం. ఈ క్రింది వాటిలో ద్విగు సమాస పదాలను గుర్తించండి. ఏసి మరియు డి మాత్రమే. 6 కోట్లు, నలుదిక్కులు, దశావతారాలు. ఆంధ్ర వైభవం ఈ సమాసానికి చెందినది. షష్ఠీ తత్పురుష సమాసం. ఈ క్రింది వాటిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసాలను పేర్కొనండి. ఏసి మరియు డి మాత్రమే. గౌతమి నది, మర్రి చెట్టు, తెలుగు భాష. పాడి పదానికి గల నానార్థాలు ఏవి? క్షీరం, ధర్మం, న్యాయం. బంగారంనకు వికృతి పదమేది? బృంగారము. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు ఏర్పడు సంధి ఉకార సంధి. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం అయినప్పుడు ఏర్పడే సంధి ఇకార సంధి. స్మృతులు గేయాలు అనే గేయ సంపుటిని రచించిన వారు కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈ క్రింది వాటిలో గేయ ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఆంధ్ర వైభవం. సందేశం పాఠ్యభాగ ఇతివృత్తం. కష్టజీవుల శ్రమ. ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాము? జనవరి 2. ఆత్రేయ అనే కలం పేరుతో రచనలు చేసింది కిళాంబి వెంకట నరసింహాచార్యులు. రూపక సమాసానికి ఉదాహరణ పేర్కొనండి. ఆయుధ శక్తి. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, దేవుళ్లను సృష్టించుకున్నాం. పై కవిత ఏ అలంకారంలో కలదు? అంత్యానుప్రాసాలంకారం. గంధపు చెక్కల సేవలో అరిగిపో కానీ ఇనుముల తుప్పు పట్టకు అని సూక్తినిచ్చినది మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మారుతున్న సమాజం ఉన్న జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథ రాసుకున్నది మామిడిపూడి వెంకటరంగయ్య. అల్పపీడనం అనే గజల్ సంపుటి నుండి స్వీకరించబడిన పాఠ్యాంశం సమదృష్టి. దయైదితం ఏ సంధి? వృద్ధి సంధి. ప్రపంచాన్ని 2 కళ్ళు తెరిచి చూడు అనే సూక్తినిచ్చినది రవీంద్రనాథ్ ఠాగూర్. శతావధాన ప్రబంధం త్రిపుటి అనే పేరుతో గొప్ప గ్రంథాన్ని రచించిన వారు సివి సుబ్బన్న. అనంతం అనే పేరుతో కథా సంపుటిని వెలువరించిన వారు సింగమనేని నారాయణ. కల్లా కపటం కాననివాడా, లోకం పోకడ తెలియనివాడా అనే గేయ పంక్తులు రాసినది కొసరాజు రాఘవయ్య. ప్రపంచ వలస దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాము? మే 14. మేలి మలుపు
పాఠ్యాంశ ప్రక్రియ, కథ. ఈ క్రింది వాటిలో దేములపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచన కానిదేది? పుష్పవిలాసం. మందారములతో చేసిన మాలిక. దీనిని ఏ సమాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు? తృతీయ తత్పురుష సమాసం. ఆ నగరంలో ఉన్న భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నట్లున్నాయి. ఇందులో ఏ అలంకారం కనిపిస్తుంది? అతిశయోక్తి అలంకారం. వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఇది ఏ అలంకారంలో కలదు? వృత్యనుప్రాసాలంకారం. కవిత్రయంలో రెండవ వాడు. తిక్కన సోమయాజి. బుధకోటి అంటే అర్థం. పండిత సమూహం. ఖగములు కలది అని వ్యుత్పత్త్యర్థాన్నిచ్చే పదం ఖగం. ఈ క్రింది వాటిలో కర్మధారయ సమాసం పదాలేవి? ఏ, బి, డి సరైనవి. ఏ, బి, డి. గొప్ప పుస్తకం, ఎర్ర కలువ, తెల్ల పావురం. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఏ, బి, డి సరైనది. తాజ్మహల్ ఆగ్రాలో కలదు. మధురా నగరం భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని. కుతుబ్ మీనార్, ఎర్రకోట ఢిల్లీలో కలవు. ఈ క్రింది వాటిలో ఆమ్రేడిత సంధి పదాలేవి? బి, సి, డి సరైనవి. ఔరౌరా, అయ్యయ్యో, ఓహోహో. ఈ క్రింది వాటిలో నిషేధార్థక వాక్యం ఏది? నీవు వెళ్ళవద్దు. రాళ్లకు మొక్కవద్దు అన్నవారు ఎవరు? పోతులూరి వీరబ్రహ్మం. నేదునూరి గంగాధరం, పదమంతా జానపదం, చూడంగా గంగాధరం, మేరువురా గంగాధరం అన్నవారు వానపల్లి నూకరాజు. ఈ క్రింది వాటిలో ఇత్వ సంధి పదం ఏది? మాట్లాడాలని. జిల్లెళ్లమూడి అమ్మగారు అన్నపూర్ణాలయం ఎప్పుడు ప్రారంభించారు? 1958 ఆగస్టు 15న. శతావధాన ప్రబంధం త్రిపుటి పేరుతో గ్రంథాన్ని రచించినది సివి సుబ్బన్న. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఏబి సరైనవి. భరతనాట్యానికి శాస్త్రీయ కళాకారునిగా కృష్ణయ్యర్ను చెప్తారు. పంజాబ్ రైతుల నృత్యం ఖాంగ్రా.